అనాథ శవాలకు అంతిమ సంస్కారాలను చేపడుతున్న పట్టణానికి చెందిన శ్రీ శివలింగేశ్వర భక్త బృందం సేవా సమితి రైలు నుండి జారిపడిన రాష్ట్రేతర వ్యక్తి మృతదేహానికి అంత్యక్రియలు చేశారు. గుంటూరులోని స్వామి జ్ఞాన ప్రసన్న ఆశీస్సులతో పట్టణానికి చెందిన శ్రీ శివలింగేశ్వర భక్త బృందం సేవా సమితి ఆకలిగొన్న వారికి అన్నదానం, అనాథలు, నిస్సహాయులుగా మరణించిన వారికి అంతిమ సంస్కారాలను గత 8 ఏళ్లుగా నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో పశ్చిమ బెంగాల్కు చెందిన బిందం నాయక్ అనే వ్యక్తి మృతదేహానికి శుక్రవారం సాయంత్రం తెనాలి బుర్రిపాలెం రోడ్లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలను నిర్వహించారు. సోదరుడు, స్నేహితులతో కలిసి రైల్లో పశ్చిమ బెంగాల్ నుంచి చెన్నై వెళుతున్న బిందం నాయక్ డోర్ పక్కనున్న సింక్ దగ్గరకు వచ్చిన సమయంలో ప్రమాదవశాత్తు రైలు నుండి జారి కింద పడి మరణించాడు. జీఆర్పీ పోలీసులు అతడి మృతదేహాన్ని మార్చురీలో భద్రపరిచారు. తర్వాత అతడి సోదరుడు, స్నేహితులు వెతుక్కుంటూ వచ్చి మార్చురీలో మృతదేహాన్ని గుర్తించారు. పశ్చిమ బెంగాల్ వరకు తీసుకెళ్లటం కష్టసాధ్యమని చెప్పడంతో ఇక్కడే అంత్యక్రియల నిర్వహణకు జీఆర్పీ పోలీసుల సాయంతో శ్రీ శివలింగేశ్వర భక్త బృందం సేవా సమితి అధ్యక్షుడు కుర్రా శ్రీను సంప్రదించారు. వారి కోరిక ప్రకారం వారు సూచించిన పద్ధతుల్లో అంత్యక్రియలను పూర్తి చేశారు. ఈ సందర్భంగా కుర్రా శ్రీను మాట్లాడుతూ అనాథల మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహిస్తూ ఏటా వారి అస్థికలను కాశీలో నిమజ్జనం చేస్తున్నట్లు తెలిపారు. ఇకపై కాశీ వెళ్లలేని వారు తమ బంధువులు, కుటుంబ సభ్యులు అస్థికలను ప్రతి గ్రహణం ముందు తమకు అప్పగించాలని సూచించారు. వారి కోరిక ప్రకారం అస్థికలను గంగలో నిమజ్జనం చేసి ఉచితంగా అన్నదానం కూడా చేస్తామని తెలిపారు. గుంటూరు పట్టణానికి చెందినటువంటి స్వామి జ్ఞాన ప్రసన్న గారి దివ్య ఆశీస్సులతో గత 8 సంవత్సరాలుగా మరి ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెడతాం, అనాథలుగా, నిస్సహాయాలుగా ఎవరైనా మరణించినచో వారికి ఎటువంటి అవకాశం లేనప్పుడు మరి ఈ సేవలు అందించడం జరుగుతూ ఉంది. మరి వెస్ట్ బెంగాల్కి చెందిన మరి బిందు నాయక్ మరి వారు బిందవ నాయక్ గారు మరి వారి పనుల నిమిత్తం చెన్నై వెళ్తుండగా మరి ట్రైన్లో బాత్రూమ్ కాడికి వచ్చి మరి ట్రైన్లో స్లిప్ అయి బయటికి పడిపోవడం జరిగింది కటారం ప్రాంతంలో. మరి జీఆర్పీ పోలీసు వారు మరి వారి బాడీని తీసుకెళ్ళిపోయి మార్చిల్లో అట్టిపెట్టగా ఆ ట్రైన్లోనే ప్రయాణం చేస్తున్నాడు. వాళ్ళ మిత్రులు, వాళ్ళ సోదరులు కూడా ఇంకో అతను ఉన్నాడు. వారు మరి ఆ బాడీని ఐడెంటిఫై చేసుకుని మా మనిషి అని చెప్పేసి మేము ఇక్కడి నుంచి మళ్ళీ అక్కడ దాకా వెస్ట్ బెంగాల్ దాకా ఈ బాడీని తీసుకెళ్లాలంటే కష్టం మా వల్ల కాదు, మేము పనులకు వచ్చేవాళ్ళం అంటే మరి వెంటనే రైల్వే పోలీసు వారు, జీఆర్పీ పోలీసు వారు మాకు తెలియపరచడం జరిగింది. వారు ఏ సాంప్రదాయంలో కావాలనుకున్నారో అలాగే మరి దహనం చేయడం జరిగింది. వారి కళ్ళ మంగళే వాళ్ళు కూడా మా చేత మీరు చేయండి అని చెప్పి చేయించడం జరిగింది. మరి ముఖ్యంగా శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి ఏర్పాటు నుంచి కూడా ఇటువంటి సేవలు విస్తృతంగా మా యొక్క మిత్రుల సహాయ సహకారంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి ముఖ్యంగా మరి కొత్త సర్వీస్ అనేది ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. మరి కాశీలోకి వెళ్ళి మన బంధువులు, మన కుటుంబ సభ్యులు ఎవరైనా చనిపోతే ఈ అస్థికల్ని కలుపుకునే అవకాశం లేక ఉండి కూడా వెళ్ళలేక అటువంటి వాళ్ళకి కూడా అస్థికలు మాకు అప్పచెప్తే ప్రతి గ్రహణానికి 4 రోజుల ముందులో ఎప్పుడైనా అప్పచెప్తే ఈ అస్థికలన్నీ కూడా కాశీలో నిమజ్జనం చేయడం జరుగుతుంది మణికర్ణికా ఘాట్లో. తదుపరి వాళ్ళ పేరు మీద ఉచితంగా కూడా పిండ ప్రదానం చేయడం జరుగుతుంది. हावड़ा से चेन्नई सेंट्रल तो आने का रास्ता में और विजयवाड़ा में खाना उना खा के बेड में सो गया, सीट में, ट्रेन का सीट में. उसके बाद में वो बाथरूम गया. बाथरूम जाने का टाइम में गिर गया. तो हम लोग तो सोया था. तो एक लड़का बोला, हम लोग का ऊपर में जो रहता था 14 नंबर सीट में, हम लोग नीचे था 9, 10, 11, 12 में, 13 में एक दूसरा लड़का था. 14 वाला लड़का बोला कि जे तुम लोग का साथी गिर गया. तो जाके देखा, वैसे देखते देखते तो तेनाली स्टेशन भी पहुंच गया. विजयवाड़ा पार होके गिरा. तो देखते देखते तेनाली स्टेशन चला आया. तो तेनाली स्टेशन में हम लोग उतर के जाके आरपीएफ वालों को बताया जैसा ऐसा उधर गिर गया विजयवाड़ा पार होने का टाइम में, तो जाके थोड़ा देखना पड़ेगा कैसा है नहीं है. तो सर सब बोला कि सुबह में 9:45 10 बजने का 15 मिनट था उस टाइम में. हम लोग भी टाइम नहीं देखा ठीक से, और सर सब बोला सुबह में देखेंगे, और सुबह में देखने गया. उनका नाम बोला. हाँ, कहाली पुलिस क्या बोले हमारा को? हम लोग को बोला सुबह में देखेंगे, समाचार आएगा उधर से और टर्नल वाला बताएगा तो सुबह में खबर मिल जाएगा, ऐसा बोला.